మరి యొక్క పునరుద్ధాన దినమందు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యమును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానము చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, లేఖన భాగములో నుంచి దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. బైబిల్ గ్రంథములు తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుదాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనము చూస్తే గనక ఏబేలు మొదలుకొని మొదటి శతాబ్దము వరకు క్రైస్తవ విశ్వాసములో బలమైన యోధులుగా పిలువబడిన వారి యొక్క చరిత్ర అందులో మనము చదువుతూ ఉంటాం. అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఎంతమంది యోధులైతే విశ్వాసములో స్థిరంగా నిలబడ్డారు, ప్రభువు కొరకు స్థిరముగా నిలబడ్డారు, వారి యొక్క విశ్వాసమును గురించి, వారి సాక్ష్యమును గురించి 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. ఈ విశ్వాస వీరుల జాబితాలో మనం ఈరోజు ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేయబోతూ ఉన్నాను. ఆ వ్యక్తి మనందరికీ కూడా, బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇతను విశ్వాసమును బట్టి ఈ యాకోబు అవసాన కాల దశయందు యోసేపు కుమారులను ఆశీర్వదించి ఆ రెండవ పని ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, కదలలేని స్థితిలో మొత్తం మీద ఓపిక తెచ్చుకొని ఈ యాకోబు ఏం చేశాడంటే, అతని చేతికర్ర మొదల మీద తన చెయ్యి ఉంచి తల ఉంచి దేవునికి నమస్కారం చేశాడట. అవసాన కాలం అనే ఫుట్నోట్లో కింద మనం చూస్తే అంటది మరణ సమయమునని రాయబడి ఉంటుంది. అంటే దేవుని పట్ల అతనికి ఎంత భక్తి ఉందో, దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో, కదలలేని స్థితిలో, వృద్ధాప్యములో, బలహీనత వస్తే మనం దేవుని మందిరాన్ని మానేస్తూ ఉంటాం. లేవలేని స్థితిలో ఉంటే గనక ప్రభువును తలంచుకోవడం మనం మానేస్తూ ఉంటాం. కానీ యాకోబును కనుక మనం చూస్తే గనక తాను అవసాన కాల దశయందు తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి ఏం చేశాడట, నమస్కారము చేశాడు. ఎంత భక్తి అండి! ఇంతకీ ఒకవేళ యాకోబుని గనక మనం అడిగితే, నాయనా ఏంటి నీకంత భక్తి, ఎందుకు నీకంత ఆశ ఏంటి? ఆ మరణ సమయంలో కూడా, ఆ బలహీనతలో కూడా, లేవలేని స్థితిలో కూడా నీవు కర్ర మొదల మీద ఆనుకొని నీవు ఎలాగూ దేవునికి నమస్కారం చేసావు, అసలు ఏంటి దీని కథ అని అడిగితే గనక యాకోబండి ఒక మంచి మాట చెప్తాడు. ఆ మాటను మనం చూద్దాం. తీయండి, ఆది కాండంలో మనం వెళితే 35వ అధ్యాయం 3వ వచనం చదవండి. చెప్పిన మాట ఏమనగా, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గములో నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని యాకోబు ఎందుకు దేవుణ్ణి మర్చిపోలేదు? ఇంతకీ యాకోబు ఎందుకు ఆ కర్ర మొదల మీద ఆనుకొని ఆయనకి నమస్కారం చేశాడంటే, యాకోబుని అడిగితే అంటాడు, అయ్యా, నా శ్రమ దినమున నాకు తోడుగా ఉండి నేను వెళ్ళిన ప్రతి చోటలో నాకు సహాయము చేసినటువంటి ఈ దేవుణ్ణి నేను ఎలాగో మర్చిపోతానంటాడు యాకోబు. ఇంతకీ యాకోబు కలిగిన శ్రమలు ఏమిటి? ఏ శ్రమలు కలిగాయి? ఏ శ్రమల్లో యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు? ఒక్క 7 మాటలను మనము చూద్దాం దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మనం చూస్తే యాకోబు యొక్క పుట్టుకను గురించి మనం చూడాలి. యాకోబు ఎవరి యొక్క కుమారుడు అంటే ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు అంటే అబ్రహాము కుమారుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళ ముగ్గురిని ఏమంటారంటే ఇశ్రాయేలు యొక్క పితరులు అంటారు. యాకోబు కాడి నుంచి 12 గోత్రాలుగా ఒక దేశముగా ఏర్పడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. యాకోబు యొక్క పుట్టుకను గురించి మనం ఆలోచన చేయాలి. అబ్రహాముకేమో 2 కుమారులని చెప్పుకున్నాం.
అందులో మొట్టమొదటి వాడు ఇస్మాయేలు, రెండవ వాడు ఇస్సాకు అని చెప్పుకున్నాం. ఇస్సాకు యుక్త వయసు వచ్చేసరికి అతనికి పద్దనరాములో ఉన్నటువంటి ఆ బెతూయేలు కుమార్తె అయినటువంటి ఆ రెబెకాని ఇచ్చి ఇస్సాకుకు వివాహం చేశారు. ఈ రెబెక అబ్రహాము గుడారము దగ్గరకు వచ్చేసరికి శారా మరణించింది, శారా లేదు. కానీ ఈ రెబెక ఎప్పుడైతే అబ్రహాము గుడారంలోకి వచ్చిందో, ఇస్సాకుతో కలిసి వారిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారో కొన్ని సంవత్సరాలైనా వారికి గర్భఫలము దొరకలేదు. గర్భఫలము దొరకపోయేసరికి బహుశా ఇస్సాకు కూడా ఏకమై, ఈ మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో, తీయండి ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా ఏమైందట? గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం. చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు గమనించండి, ఎవరు ప్రార్థన చేశారు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. అందుకనే కుటుంబాల్లో ఆశీర్వాదము, భార్య పిల్లలు దేవుని మందిరానికి వచ్చుట కన్నా ఏ భర్త అయితే దేవుని మందిరములకు వచ్చి అడుగుపెట్టి ఆ సన్నిధిలో నిలబడతాడో ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. భర్తతో కలిసి, భర్త భార్య పిల్లలు కలిసి దేవుని మందిరములో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథములు మీరు ఎక్కడైనా చూడండి, భర్త కుటుంబానికి మూలం, పునాది లాంటి వాడు. భర్తలో నుంచే భార్య బయటకు వచ్చింది. ఈ భార్యలో నుంచి భర్త కలయిక వల్ల పిల్లలు బయటకు వచ్చారు. ఈ భర్త అనేవాడు ఎవరిలో నుంచి వచ్చాడంటే దేవుళ్ళలో నుంచి వచ్చాడు. దేవుళ్ళలో నుంచి వచ్చిన వాడు ఆదాము, ఆదాములో నుంచి వచ్చింది అవ్వ, ఆదాము అవ్వల్లో నుంచి వచ్చిన వారు పిల్లలు. అంటే ఒక కుటుంబానికి పునాది ఎవరు అంటే దేవుని బిడ్డలారా, భర్తే పునాది. సతనగడు చేసే ప్రతి పని ఏంటో చెప్పంటారా? ఈ లోకములో ఉన్న ప్రతి శోధన ఎవరికి వ్యతిరేకంగా తీసుకువెళ్తాడంటే భర్తకే వ్యతిరేకంగా తీసుకువెళ్తాడు. లోకములో ఉన్న ఆశలన్నీ, లోకములో ఉన్న శోధనలన్నీ ఎక్కువగా అటాక్ ఎవరి మీద జరుగుద్దంటే భర్తల మీదే జరుగుతుంది. ఎందుకంటే భర్త గురించి దేవుడు చాలా గొప్పగా చెప్పాడు. అందుకే చాలా సంఘాల్లో, ఆంధ్రదేశంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, చాలా సంఘాలలోకి, మందిరాల్లోకి మనం వెళితే దేవుని బిడ్డలారా, స్త్రీలు ఎక్కువగా కనపడతారు, భర్తలు తక్కువగా కనపడతారు. 128వ కీర్తన ఎవరి కోసం చెప్పబడిందంటే ధన్యకరమైన భర్త గురించి చెప్పబడింది. భర్త అనేవాడు దేవుని మందిరంలో ఉండాలి. ఇక్కడ ఇస్సాకు అనేవాడు తన భార్య గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడట రెబెకా యొక్క గర్భాన్ని ఏం చేశాడట? తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఇంటిలో అయితే భర్త భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేస్తారు, నీ భర్త ముందుండి దైవత్వంలోకి నడిపిస్తాడు, నీ భర్త ముందుండి మంచి వాక్యములోకి నడిపిస్తాడు, దేవుని సహవాసంలోకి నడిపిస్తాడు, ఏ భర్త అయితే కుటుంబాన్ని ఆధ్యాత్మికతలోకి నడిపించుకుంటాడు, ఏ భర్త అయితే తన పిల్లల్ని మందిరంలోకి నడిపించుకుంటాడు, ఏ భర్త అయితే తన పిల్లల్ని దైవభక్తులు నడిపించుకుంటాడు, ఏ భర్త అయితే తన భార్యను చక్కనైన పద్ధతిలో నడిపించుకుంటాడో ఆ కుటుంబం అంట సొసైటీలో మాత్రమే కాదు, దేవుని దృష్టిలో కూడా ధన్యకరమైన కుటుంబముగా దేవుడు ఎంచుతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే భర్త క్రైస్తవ కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ అండి. జరిగిన వాస్తవం ఏమిటంటే ఈ గర్భము లోపల ఆవిడికి కవల పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎప్పుడైతే కవల పిల్లల్ని ఇచ్చాడో ఈ గర్భము లోపల వీళ్ళిద్దరూ పెనుగులాడడం ప్రారంభించారట. ఈ పెనుగులాట ప్రారంభించినప్పుడు ఈ యొక్క రెబెకా ఆ బాధను తట్టుకోలేక, ఆ నొప్పిని తట్టుకోలేక చనిపోతే బాగుండును అని అనిపించి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించిందట. అయ్యా, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను, నాకు ఎందుకు ఇచ్చావు? గర్భము లేదన్నప్పుడు గర్భం ఇచ్చావు, తీరా ఇచ్చిన తర్వాత లోపల నాకు ఈ నొప్పిని, ఈ బాధను నేను భరించలేకపోతున్నానయ్యా, దీనికి ఏమిటయ్యా పరిష్కారం అని దేవుని దగ్గరికి వెళితే దేవుడు రెబెకాకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీ కడుపులో 2 జనాంగములు ఉన్నాయి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయని చెప్పాడు. అని అంటాడు, పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడని చెప్పాడు.
బిడ్డలారా గమనించండి, ప్రసవ దినము దగ్గర పడింది. ప్రసవ దినము దగ్గర పడిన తర్వాత మొట్టమొదటిగా జ్యేష్ఠుడిగా ఎవరు బయటకు వచ్చారంటే యాషావు బయటకు వచ్చాడు. అతను ఏమని అందరూ బైబిల్ గ్రంథంలో 26వ వచనంలో మనం చూస్తే కనుక అతను ఎర్రని వాడును, ఒంటి నిండా ఏం కలిగి ఉన్నాడట, శరీరం అంతా ఏం కలిగి ఉన్నాడట, రోమములు కలిగి ఉన్నవాడట. ఈ రోమములు కలిగిన వాడు బయటకు వచ్చుచు ఉండగా ఈ వెనకాల వచ్చుచున్న మరొక శిశువు ఏం చేశాడంటే అతను మడిమను పట్టుకొని బయటకు వచ్చాడట. ఎప్పుడైతే మడిమను పట్టుకొని బయటకు వచ్చాడో అక్కడున్న మంత్రస్థానులు కానివ్వండి, అక్కడున్న వాళ్ళందరూ కానివ్వండి, అతను ఏమని పిలిచారంటే మడిమ పట్టుకుని బయటకు వచ్చాడు కాబట్టి ఇతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అని పేరుకి అర్థం ఏంటి చెప్పండి? మోసగాడు అని అర్థం. ఇప్పుడు ఈ రెండో వాడిగా పుట్టినటువంటి ఈ యాకోబుని పేరు నామకరణం ఏం చేశారంటే మోసగాడు అని చేశారు. బిడ్లారా, ఇతను పుట్టుకలో నుంచే శ్రమ ఎదుర్కోవడం ప్రారంభించాడు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళిన వీడి పేరు ఏమైనా ఉంటుంది? మోసగాడైనా ఉంటుంది. ఏమైనా మంచి పదం అంటారా? ఇది ఏమైనా సంతోషించదగ్గ పదం అంటారా? చూడండి, చాలామంది పల్లెటూరులో నుంచి పట్టణాలకు వచ్చిన తర్వాత కాలేజీల్లో జాయిన్ అయిన తర్వాత అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ ఆ పేరు ఏమని రాయబడుతుంది? అక్కడ పెంటమ్మ అని రాయబడుద్ది, లేదా సుబ్బయ్య అని రాయబడుద్ది. ఫ్రెండ్స్ మధ్యలో వీళ్ళకి ఏమైనా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఈ మాట చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా పోష్గా ఉంటారు. అరే పెంటమ్మ వెళ్ళిపోతుందంటే మాట ఏమైనా బాగుంటుందా? ఈ మాటలైనా బాగుంటాయేమో కానీ దొంగోడు వెళ్ళిపోతున్నాడు, మోసగాడు వెళ్ళిపోతున్నాడు, ఈ మాటలు ఏమైనా బాగుంటాయా? యాకోబట తల్లి దగ్గరే ఉండిపోయాడట, గుడారములోనే ఉండిపోయాడట. బయటికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదేమో బహుశా. బయటికి వెళ్తే ఏమని పిలుస్తారు? మోసగాడు అని పిలుస్తారు. ఈ మాట ఏమైనా వినసొంపుగా ఉందా? ఈ మాట ఏమైనా శ్రావ్యముగా ఉన్నదా? ఆ మాట వింటేనే, మోసగాడని మాట వింటేనే చాలా బాధాకరమైన విషయం. కానీ మొదటి శ్రమ తన పుట్టుకలోనే ఎదుర్కొన్నాడు. ఎవరు? యాకోబు. రెండవ శ్రమ మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. రెబెక్క యాకోబును, ఇది సమస్య. తల్లిదండ్రులు ఇప్పుడు ఇద్దరిని ఎవరిని ప్రేమించాలి అంటే ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరిని, తండ్రి అయినటువంటి ఇస్సాకు ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. తల్లి కూడా ఇద్దరిని సమానంగా ప్రేమించాలి. ఇప్పుడు జరిగిన వాస్తవం ఏమిటంటే దేవుని బిడ్డలారా, తండ్రి ఏమో యాసావును ప్రేమించడం ప్రారంభించాడు, తల్లి ఏమో ఎవరిని ప్రేమించడం ప్రారంభించింది? ఇస్సాకును ప్రేమించడం ప్రారంభించింది. అంటే ఇంటిలో తల్లిదండ్రులుగా ఉన్న వారు ఇద్దరు బిడ్డల్ని సమానంగా ప్రేమించడం మానేశారు. ఒకలేమో చిన్న కుమారుడిని ప్రేమిస్తున్నారు, ఒకలేమో పెద్ద కుమారుడిని ప్రేమిస్తున్నారు. కుటుంబంలో దేవుని బిడ్డలారు ఈ వివక్ష యాకోబు ఎదుర్కొన్నాడు. మీకు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను, కూతుర్నైనా కొడుకునైనా ఒకేలాగా ప్రేమించాలి. నీ ప్రేమలో ఇద్దరిని ఒకేలాగా కనుక్కున్నావు. తండ్రివైనా తల్లివైనా ఇద్దరు బిడ్డల్ని సమానంగా మనం ప్రేమించాలి. అందులో ఏమాత్రం వ్యత్యాసము చూపించడానికి వీలు లేదు. నీ ప్రేమ నిష్కళంకమైనదై ఉండాలి. నీ ప్రేమ ఇద్దరు బిడ్డల పట్ల స్వచ్ఛమైనదై ఉండాలి. అంతే తప్ప పక్షపాతము చూపించావంటే రేపొద్దున మనమే నష్టపోతాం. తల్లిదండ్రులుగా మన ప్రేమ చాలా యథార్థమైనదిగా ఉండాలి. నువ్వు ఒకరిని తృణీకరించి ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే, నువ్వు ఎవరినైతే నీ ఇంట్లో ఎక్కువగా ద్వేషిస్తావో వారినే దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఇద్దరిని సమానంగా చూడాలి. ఒకనొకలాగా ఒక్కొక్కలాగా మనం చూడకూడదు. అలాగ చూస్తే మనకి శాపము. నువ్వు ఎవరినైతే అసహించుకుంటున్నావో వాళ్ళ జీవితమే బాగు చేస్తాడు దేవుడు. ఎవరినైతే తృణీకరిస్తావో వారినే ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు. అందుకే మన బిడ్డలు ఏం చేయాలంటే సమానంగానే చూడాలి. మూడవది చూద్దాం బిడ్డలారా, తీయండి. మూడవది చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 41-42 వచనాలను చూద్దాం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెనల నిమిత్తం యాషావు అతని మీద ఏం చేశాడట? ఎవరి మీద?
తమ్ముడి మీద పగబట్టాడు. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకోనేను. ఈయన పగబట్టడానికి గల కారణం, అన్న తన తమ్ముడిని చంపుదామనుకోనడానికి గల కారణం ఏంటంటే, ఈ చిన్న కుమారుడైన యాకోబు తండ్రి యొద్ద నుండి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు యాకోబు తీసుకెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, అది యాకోబు మోసము చేసి తీసుకెళ్ళిపోయాడు. అమ్మ సహకరించింది కాబట్టి యాకోబు గొర్రెను చంపి దాని బొచ్చెను తెచ్చి శరీరం మీద కప్పుకొని తల్లి చేసిన వంటకము తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టి ఆశీర్వాదాలు పొందాడు అని మనం అంటాం. ఇస్సాకైతే చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడు, కానీ ఆశీర్వాదాలు ఇవ్వాల్సింది ఎవరు? ఆ దేవుడే ఇవ్వాలి. ఒకవేళ యాకోబు మోసం చేస్తున్నాడని దేవుడు గనక తలస్తే, ఒకవేళ యాకోబే మోసం చేస్తున్నాడని దేవుడు గనక అనుకుంటే, దేవుడు చేసే మొదటి పని ఏది చెప్పమంటారా? ఇస్సాకు యొక్క నోరును దేవుడు మూసేవాడేమో. ఇస్సాకు యొక్క ఒకవేళ బిలాము యొక్క శాపములను ఆశీర్వాదంగా మార్చినవాడు, ఇస్సాకు నోటమ్మడు ఒకవేళ యాకోబు మీదకి ఆశీర్వాదాలు వస్తూ ఉంటే కనుక ఇస్సాకు యొక్క నోటిని ఆశీర్వాదాలుగా కాక శాపాలుగా మార్చేవాడేమో దేవుడు. ఇస్సాకు తలంచిన దానికన్నా, రెబకా తలంచిన దానికన్నా ఈ ఆశీర్వాదాలకు యోగ్యుడు యాకోబు అన్న సంగతి దేవుడికి తెలిసి, దేవుడే ఇస్సాకు ద్వారా యాకోబు తల మీదకి ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. అసలు జ్యేష్ఠత్వపు హక్కు ఎవరిది అంటే ఏశావుది. అందుకే దేవుడు ఏశావును జ్యేష్ఠుడిగా రెబకా యొక్క గర్భములో పుట్టించాడు. ఇప్పుడు ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకోవాలి. జ్యేష్ఠుడు అనగా ఆధ్యాత్మికమైన కార్యాలు చేయవలసిన వాడు, భౌతికమైన కార్యాలు చేయవలసిన వాడు, కుటుంబపరమైనటువంటి కార్యాలు జరిగించాల్సిన వాడు. ఈ మూడు కూడా ఏశావు పట్టించుకోలేదు. ఆధ్యాత్మిక కార్యాలు చేయవలసిన వాడు, ప్రార్థనలో ఉండవలసిన వాడు, బలి అర్పణలో ఉండవలసిన వాడు, దేవుని యొక్క నైవేద్యంలో ఉండవలసిన వాడు, ఉదయకాలము సాయంత్రము దేవునికి స్తుతి చెల్లించవలసిన వాడు. ఇతను చేసే 24 గంటల పని ఏమిటంటే బాణము పట్టుకొని ఆయన అడవుల్లోనికి వెళ్ళి వేటాడడం ప్రారంభించాడట. అంటే దైవ కార్యము కన్నా ఇహలోక సంబంధమైన కార్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఏశావు. రెండవదిగా అతనికి కనానీయుల స్త్రీలంటే చాలా వ్యామోహం అంటండి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే అతను ఎక్కువగా ఎవరు వెనకాల తిరిగేవాడంటే కనాను స్త్రీలు వెనకాల తిరిగేవాడట. అంటే అమ్మాయిలంటే ఇష్టం ఆయనకి, అమ్మాయిలు పిచ్చి కలిగిన వాడు. అందుకనే దేవుని కార్యాలు, ఇంటి కార్యాలు పక్కన పెట్టి ఎక్కడికి తిరుగుతూ మొదలెట్టాడంటే అమ్మాయిలు వెనకాల తిరగడం ప్రారంభించాడు. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, కలగూరపు వంటకు ఆయన వేటాడు వస్తున్నాడు. వేటాడు వచ్చుచుండగా ఆకలేసిందంట. ఈ లోపల చక్కనైన వంట వండుతున్నాడట యాకోబు. ఈ యాకోబు వండుతూ ఉంటుంటే ఏశావు ఆ వంటను చూసి, నాకు ఆకలేస్తుంది, నేను చచ్చిపోతున్నానని చెప్పి, నాకు వంట పెడతావా, భోజనం పెడతావా అని అడిగాడట. భోజనం పెడతావా అని అడిగితే వెంటనే యాకోబు అన్నట, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తావా అని అడిగాడట. వెంటనే ఏశావు అన్నాడు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను దీన్ని ఏం చేసుకుంటాను, నా జ్యేష్ఠత్వపు హక్కు నువ్వు తీసేసుకో అని నోటు మాటతో చెప్పాడు. వీడికి భోజనం తిన్నాడు. అందుకని హెబ్రీ పత్రికలు అంటాడు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి అంటాడు. దేవుని కార్యాన్ని భోజనంకి అమ్మేశాడండి. దేవుని కార్యాన్ని అమ్మాయిల కోసం వదిలిపెట్టేశాడండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వేటాడడానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాడండి. అందుకే ఆ స్థానములో మా ఇంటిలో నుంచి ఆశీర్వాదం పోతుందని, మా కుటుంబంలో నుంచి ఆశీర్వాదం మరలా పోతుందేమో,
అబ్రహాము దేవుడు అనిపించుకున్నాడు మా తాతగారు, మా నాన్నగారు ఇస్సాకు దేవుడు అనిపించుకున్నారు. ఒకవేళ జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి మా అన్న కనుక స్థిరముగా లేడు కాబట్టి, దేవునికి విధేయుడిగా లేడు కాబట్టి, దేవునికి అనుకూలంగా లేడు కాబట్టి, మరలా ఇస్సాకు కుటుంబంలో నుంచి ఈ ఆశీర్వాదం బయటికి వెళ్ళిపోతుందేమో భయముతో యాకోబట ధైర్యము చేసి ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి ముందుకు వచ్చాడట. స్తోత్రం కలుగునుగాక. లోక సంబంధమైన కార్యాల ద్వారా నువ్వు సతమతం అవుతే గనక దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. 3వ యోహాను పత్రికలో 2వ వాక్యములు అంటాడు కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లమంటున్నాడు. అన్ని విషయాలంటే నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ ఆర్థికపరమైన విషయంలో కానీ, నీ ఆరోగ్యపరమైన విషయంలో కానీ, నీ సమస్తమైనటువంటి విషయాలను వర్ధిల్లాలంటే ముందుగా ఆత్మీయంగా వర్ధిల్లాలి. మొదట మన స్థితి దేవునిలో స్థిరపడాలి, ఆత్మీయతలో స్థిరపడాలి, ఆత్మీయతలో మనం ఎదగాలి, దైవ దీవెనలు మనం పొందుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా వర్ధిల్లుతావో బయట నువ్వు ఎక్కడికి వెళ్ళినా బహుగా వర్ధిల్లుతావు దేవుని బిడ్డ. స్తోత్రం కలుగునుగాక. నువ్వు బయట ఎన్ని రకాలైన ఆస్తులు సంపాదించిన ఆత్మీయ జీవితం లేకపోతే శోధనలో పడతావు, పాపంలో పడతావు, రోగంలో పడతావు, ఇహలోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పడ్డావంటే మరలా తిరిగి నువ్వు పైకి రావడం అనేది చాలా కష్టం. యాషావు చేసిన పని ఏమిటంటే దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. యాకోబు ముందుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నిలబడినందుకు ఎవరు చంపేయడానికి చూస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు చంపడానికి చూస్తున్నారు? 3వ శ్రమ ఏంటంటే అన్నే తమ్ముడి మీద ఏం పెట్టాడట? పగబట్టే. 4వది తీయండి. కాండము 29వ అధ్యాయం 24, 25 వచనాలు. ఇస్సాకు పిలిచి అంటాడు, రెబకా పిలిచి అంటారు, నాన్న నువ్వు పద్దనరాం వెళ్ళిపో, అక్కడ నీ మేనమామలు ఉన్నారు, అక్కడ కొంతకాలం నువ్వు తలదాచుకో, ఈ లోపల మీ అన్న యొక్క కోపం పోతుంది, అప్పుడు మరలా తిరిగి వద్దామని చెప్పి ఈ కనాను స్త్రీలో దేన్ని కూడా నీ వివాహము చేసుకోవద్దు, అక్కడికి వెళ్ళిపోమని చెప్పాడు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే తండ్రి ఆస్తి వదిలేశాడు, తాత ఆస్తి వదిలేశాడు, అంటే అబ్రహాము కలిగిన ఆస్తి వదిలిపెట్టేశాడు, వాళ్ళ నాన్నైన ఇస్సాకు ఆస్తి కూడా వదిలేశాడు. ఇప్పుడు ఆస్తి అంతా ఎవరి వశంలో ఉంది? యాషావు వశంలో ఉంది. మరి యాకోబు ఏం పట్టుకుపోయాడు? ఒక సంచి, ఒక కర్ర, 2 అప్పాలు, అంటే కొన్ని అప్పాలు, ఓ నూనె బుడ్డి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన కొంత దూరం వెళ్ళి అరణ్యంలో వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత చీకటి పడింది. ఆ చీకటి పడిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే రాత్రి అక్కడ పడుకున్నాడు. అదే తెలుసు కదా, అతను పడుకున్న ఊరిని ఏమంటామంటే లూజు అనేవారు. ఎప్పుడైతే ఆ రాత్రి దేవుడు దర్శనమిచ్చాడో, నిచ్చెనమ యొక్క దర్శనమిచ్చాడో, దేవదూతల నిచ్చెనమ్మట ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యాకోబు ఉదయాన్నే లేచి ఆ సంచిలో ఉన్న నూనెను తీసి ఆ తలగడగా పెట్టుకున్న రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి, ఇది దేవుని ఇల్లే తప్ప మరొకటి కాదు, ఇది దేవుని మందిరం అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. పద్దనరాము ఊరి గవుని దగ్గరకు వచ్చాడు. ఊరి గవుని దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక అమ్మాయి, చక్కనైన అమ్మాయి గొర్రెలు మేపుతూ కనపడింది. ఈ గొర్రెలు మేపుతూ కనపడినటువంటి నీళ్లు కోసం వచ్చిన ఆ అమ్మాయి ఎవరో కాదు, లాబాను కుమార్తె. ఫస్ట్ సైట్ అంటారు కదండి, ఎక్కడ జరిగిందంటే బావి దగ్గరే జరిగింది. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రేమాయణాలన్నీ ఎక్కడ జరిగినాయంటే బావి దగ్గరే జరిగినాయి. పెళ్లి చూపులు ఎక్కడ జరిగినాయి అంటే బావిల దగ్గర జరిగినాయి. మోషేకు కూడా పెళ్లి చూపు ఎక్కడ జరిగింది? బావి దగ్గర జరిగింది. మరి ఈ యాకోబు గారికి పెళ్లి చూపులు ఎక్కడ జరిగినాయి? బావి దగ్గరే జరిగినాయి. ఈ బావి దగ్గర జరిగిన కొన్ని పెళ్లి చూపులు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటాయి. అమ్మాయిని చూశాడు, నచ్చింది, ఎవరు కుమార్తె అన్నాడు, ఇంటికి వెళ్ళాడు, ఆ రాత్రంతా ఉన్నాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అన్నాడు, ఆ అమ్మాయి నాకు వివాహం చేయమన్నాడు. ఆ రోజుల్లో వాళ్ళకున్న ఆచార ప్రకారంగా, ఆ తర్వాత యూదుల ఆచార ప్రకారంగా చూస్తే బిడ్లారా, అబ్బాయి అమ్మాయికి కట్నం ఇవ్వాలి. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు అమ్మాయే అబ్బాయికి ఏమి ఇవ్వాలి? కట్నం ఇవ్వాలి. కానీ అప్పుడైతే అబ్బాయే అమ్మాయికి ఏమి ఇచ్చేవాడు? కట్నం ఇచ్చేవాడు. దాన్ని ఓలి అనేవారు. దావీదు మీకాల్ని పెళ్లి చేసుకోవడానికి సౌలు ఏమడిగాడంటే 100 ముందోళ్ళు అడిగాడు. ఫిలిస్తీన్ల నుంచి 100 ముందోళ్ళు కనుక దావీదు తీసుకువస్తే దావీదుకి నా కుమార్తె అయిన మీకాల్ నుంచి పెళ్లి చేస్తానన్నాడు. అలాగే వెళ్ళాడు.
ఫిలిస్తీన్లు చంపాడు, 100 ముందోళ్ళు తెచ్చాడు, సౌలుకి ఇచ్చాడు. సౌలు మేకాలను ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు యాకోబు దగ్గర మామగారికి అమ్మాయి తరపున ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకే మామ అన్నాడు, నీవు నాకు ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. చేసిన తర్వాత ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలే ఉదయం లేచి చూశాడు. తీరా చూసి ముసుగు తీసేసరికి ఎవరు కనపడ్డారు? లేయ కనపడింది. బాబుగారి కోపం వచ్చింది. అంత అంటాడు, ఏ మంగారు వేరు చేసే పని అంటాడు. బాబు, మా దేశ ఆచార ప్రకారంగా పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు అంటాడు. మరి ఎలా కుదురుతుంది? నేను చిన్నదాని కదా ప్రేమించాను అంటాడు. చిన్నదాన్ని ప్రేమిస్తే బాబు ఇంకో 7 సంవత్సరాలు చేసామన్నాడు. యాకోబు కంటే ఇట్టే గడిచిపోయి అంటే 7 సంవత్సరాలు. నాకు అప్పుడు అర్థమైంది ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. మండుటెండ కూడా యేసు రూమ్లా కనపడింది యాకోబు గారికి. 7 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి అంట. వినండి, 2+2 ఆఫర్ ఇచ్చాడు. ఎవరు? లాబాను. తర్వాత రాహేలు ఇచ్చి పెళ్లి చేశాడు. రాహేలు ఇచ్చి పెళ్లి చేశాడు. లేయాతో పాటు ఇంకొక దాసి ఉంది, ఆమె తీసుకొచ్చి ఎవరు గంటకట్టాడు? యాకోబు గంటకట్టాడు. తర్వాత రాహేలుకు తీసుకొచ్చాడు. రాహేలు తీసుకొచ్చి రాహేలుని అంటగట్టాడు. ఇప్పుడు ఎక్కడ జరిగిందంటే సమస్య అంతా ఇప్పుడు రాహేలు నుంచి పెళ్లి చేయడంలో వచ్చిన సమస్య. ఎక్కడ శ్రమ పడ్డాడంటే దేవుని బిడ్డలారా, చిన్నదాన్ని చేయకుండా పెద్దదాన్ని చేయడంలో 4వ శ్రమ పడ్డాడు. ఎవరు? యాకోబు. 5వది. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 30వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. రాహేలు తాను పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను, వినండి, 5వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాహేలు ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది? యాకోబును బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు యాకోబు ఉదయం అంతా గొర్రెలు కాసుకునేవాడు. ఉదయం అంతా కూడా గొర్రెలు కాసుకునేవాడు. ఏ పులి వస్తుందా, ఏ తోడేలు వస్తుందా, ఏ సింహం వస్తుందా, ఏ శత్రువులు వస్తున్నారా, వీటికి మేత ఎక్కడ దొరుకుతాయి, నీ లెక్కలు పెట్టాలి, ఇవన్నీ తిరిగి 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 అలసిపోయి తీరా ఇంటికి వచ్చే సమయానికి ఈ అమ్మగారు అనేదట లేయాకు పిల్లలు పుట్టడం చూసింది, లేయా యొక్క దాసికి పిల్లలు పుట్టడం చూసింది. ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి అంటదే, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా లేదా నన్ను చావమంటావా అని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. పెద్దలు అంటారు కదా, చెప్పులోని రాయి చెవులోని జోరీగా, ఇంటిలోని పోరు ఎంతెంత కాదయా విశ్వదావిరామ వినరవ. లోకమంతా చెడిపోయినా, లోకమంతా శత్రువులుగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకమైపోయినా, మనశ్శాంతిగా ఉండడానికి ఇంట్లోకి మగాడు వస్తే కనుక ఇంటిలో స్త్రీ ఏం చేయాలంటే అతనికి మంచి మనశ్శాంతి ఇచ్చే వాతావరణాన్ని కల్పించాలి. ఈవిడ కల్పించడం లేదు. ఈ యాకోబు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో రావటంతోనే మొదలెట్టేది, నాకు పిల్లల్ని ఇస్తావా లేదా నన్ను ఫ్యాన్ కురేసుకోమంటావా, నాకు పిల్లల్ని ఇస్తావా లేదా బావిలో దూకమంటావా, నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే నన్ను ఎక్కడికైనా బొమ్మంటావా, ఎందుకు వచ్చిన బతుకి నా బతుకు నేను చావమంటావని భర్తను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. ఎవరు? రాహేలు. ఇదో శ్రమ. ఇసుకుపోయి అంటాడు యాకోబు, అంటాడు ఇసుకుపోయి అంటాడు, ఏమే నేనేమైనా దేవుని స్థానములో ఉన్నానా, నేనేమైనా దేవుణ్ణా పిల్లల్ని ఇవ్వడానికి? నేను దేవుణ్ణి కాదు కదా అంటే యాకోబు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడో చెప్పమంటారా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు శ్వాసము. గర్భఫలం ఇవ్వాలంటే నువ్వు నేను అడిగితే రాదు, నువ్వు నేను ప్రయత్నం చేస్తే రాదు. అది ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నాడో, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో ఆయనే ఇస్తాడు. ఆయనే గర్భఫలం ఇస్తాడు, ఆయనే గర్భం తెరుస్తాడు. కుమారులు ఇచ్చినా కుమార్తెలను ఇచ్చినా ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎవరంటే ఆయనే ఇవ్వగల సమర్థుడు. ఇహలోకములో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఫైనల్గా ఇవ్వాల్సింది ఎవరంటే ఆ మహానుభావుడే మన గర్భఫలం ఇవ్వాలి. ఆ మహానుభావుడే గర్భాన్ని మనకు దయచేయాలి. ఆ మహానుభావుడే పిల్లలు మనకు అనుగ్రహించాలి. అంతే తప్ప మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన వల్ల అయ్యే పని కాదంటే. దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు, వాళ్ళు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. చాలామంది పిల్లలు లేక బాధపడుతున్నారు. ఎన్నో వేల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నో వేల మంది లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేవుడు నువ్వు వద్దనుకున్న దేవుడు నిన్ను ప్రేమించి, నీ భర్తను ప్రేమించి నీకు ఒక బిడ్డలను అనుగ్రహించాడు. నీకు అనుగ్రహించిన బిడ్డలను మరి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. దైవభక్తిలో పెంచుకోవాలి, ప్రార్థనలో పెంచుకోవాలి, దేవుని యందు భయభక్తుల్లో పెంచుకోవాలి. అలా పెంచుకుంటే రేపొద్దున నిన్ను చూసిన నీ బిడ్డలు కూడా రేపొద్దున వారి బిడ్డలను కూడా వారు పెంచుకుంటారు. వారు కూడా మంచోళ్ళు అవుతారు. వారు కూడా ఉన్నతమైన స్థితిలోకి వస్తారు. ఎప్పుడైతే మన జీవితంలో, మన కుటుంబంలో మన స్థితి మార్చుకుంటామో, మన పద్ధతి మార్చుకుంటామో, మన జీవితాన్ని మార్చుకుంటామో, మన వ్యవస్థను మనం మార్చుకుంటామో, మన దగ్గర నుంచి మన బిడ్డల యొక్క పరిస్థితి మారుతుంది. చాలామంది మారకపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? వాడు త్రాగుతూ ఉంటాడు, వాడిని చూసిన బిడ్డలు కూడా త్రాగుతూ ఉంటారు. ఇక జనరేషన్ ఏమైపోతుందంటే తాగుబోతుల వంశంగా మారిపోతుంది. ఈవిడ పాపం చేస్తూ ఉంటుంది, ఆమెను చూసిన వాళ్ళు కూడా పాపం చేస్తూనే ఉంటారు. ఆ వ్యభిచారుల వంశంగా మారిపోతుంది. ఎక్కడ మార్పు ఉండదండి. దొంగతనం చేసేవాడు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. వాడు చూసిన వాడు వాళ్ళ కొడుకు నేర్చుకుంటాడు. అది దొంగల వంశంగా మారిపోతుంది. క్రైస్తవులైన మన కుటుంబాలని దశ మార్చగలిగింది ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థనే, నీ యొక్క కన్నీటి ప్రార్థనే, నీ దైవభక్తే, నువ్వు దేవుళ్ళలో చూపిస్తున్నటువంటి విధేయతే, నువ్వు దేవునికి లోబడ్డం వల్ల, దైవ సన్నిధిలో లోబడ్డం వల్ల, దేవునికి లోబడ్డం వల్ల, దేవుని మందిరంలో ఉండటం వల్ల, దేవునికి విధేయత చూపటం వల్ల, దేవుని యందు భయభక్తులు తండ్రిగా తల్లిగా నీవు చూపించటం వల్ల నీ బిడ్డలు నిన్ను చూసి దేవునికి భయభక్తులు చూపిస్తారు. అప్పుడు జరిగే సంగతి ఏంటో చెప్పమంటారా? కుటుంబాల్లో మార్పు రావడం మొదలెడుతుంది. ఎప్పుడైతే కుటుంబాల్లో మార్పు రావడం మొదలెడుతో బిడ్డల జీవితంలో మార్పు రావడం మొదలు పెడతారు. బిడ్డల సంసారం మంచిగా ఉండాలి, కుటుంబం మంచిగా ఉండాలంటే శోధించకూడదు. సర్వేలో వినబడ్డ మాట ఏమిటంటే, పిల్లలంట తల్లిదండ్రులు ఇంట్లో కొట్టుకోవటం వల్ల, తల్లిదండ్రులు ఇంటిలో తిట్టుకోవటం వల్ల, తల్లిదండ్రులు ఇంటిలో కేకలు వేసుకోవటం వల్ల పిల్లలంట వారి ఇల్లు కన్నా బయట స్నేహితుల కొంపే మంచిగా ఉందని, ఇల్లు కన్నా సినిమా థియేటరే మంచిగా ఉందని, ఇల్లు కన్నా నా స్నేహితులే మంచిగా ఉన్నారని తల్లిదండ్రుల మీద అసహ్యత పుట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, వారు చేసేటువంటి ఆ గొడవలను బట్టి, వాళ్ళు చూపే కోపాన్ని బట్టి చాలామంది పిల్లలు అంటే చిన్ననాటి నుండి వాళ్ళ హృదయంలో తల్లిదండ్రులు బట్టి ద్వేషాన్ని పెంచుకుంటారట. చాలామంది భార్యలు ఇంటిలో సరిగ్గా లేక భర్తలట అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వద్దామని చెప్పి రాత్రి 12 గంటల వరకు అక్కడక్కడ తిరిగి, స్నేహితుల దగ్గర తిరిగి, ఆయా ప్రదేశాల్లో తిరిగి, అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వచ్చిన భర్తలు చాలామంది ఉన్నారట. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. నీవు నీ ఇంటిని కట్టుకోవాలి. డబ్బు శాశ్వతం కాదు, అందము శాశ్వతము కాదు, మనం చూస్తున్న కంటి ముందు కనపడ్డవి ఏవి శాశ్వతం కాదు. ఇవన్నీ ఒక దినాన కనుమరుగైపోతాయి. ఏది శాశ్వతం అంటే నిత్యత్వంలో ఉండేది ఏమిటంటే దేవుని బిడ్డలారా, దైవికమైనటువంటి సంబంధం. ఆయనతో నిత్యత్వంలో మనం గడుపుతాం, శాశ్వతంగా అక్కడ మనం ఉంటాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన బిడ్డలకి నైతికమైన విలువలు నేర్పించాలి. నీ బిడ్డలకి నిన్ను ద్వారా నీ బిడ్డలు నేర్చుకోవాలి. గట్టిగా మనం అరిచి కేకలు పెట్టి బిడ్డలను భయపెట్టేవారుగాను, వారిని ప్రేమించలేని వారుగా మనం ఉంటే కనుక రేపొద్దున్న వాళ్ళంట మనల్ని చూసి అసహించుకుంటారట. మనల్ని చూసి వాళ్ళు చాలా చేదరించుకుంటారట.
మార్పు మొదలవ్వాలంటే ముందు మనం మారాలి బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే రాహేలు బ్లాక్మెయిల్ చేసింది. 6వదిగా చూస్తే కనుక మనం చూడండి 32వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చూద్దాం. 6వదిగా మనం చూస్తే బిడ్డలారా, యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. వినండి, ఇదొక శ్రమ. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడంటే తండ్రి ఇంటి నుంచి పద్దనరాముకి వెళ్ళాడు. పద్దనరాములో లాబాను దగ్గరికి చేరాడు. తన మామ అయిన లాబాను దగ్గరకు చేరాడు. లాబాను దగ్గరికి చేరిన తర్వాత లాబాను దగ్గర 14 సంవత్సరాలు 2 భార్యల కోసం ఆయన కొలువు చేశాడు. తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు తన మామ దగ్గర ఏం చేశాడంటే తన భార్య పిల్లల కోసము పనిచేశాడు. యాకోబు అంటాడు, మామ నేను 20 సంవత్సరాలు నీ దగ్గర నేను ఏం చేశాను, పని చేశాను, కానీ నా జీతం ఎన్ని మార్లు మార్చావు నువ్వు, 10 మార్లు మార్చావు అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు. ఆ మాట ఏమిటంటే, ఏదైనా పులి వచ్చి మేకను ఎత్తుకుపోతే గనక ఆ ఎత్తుకుపోయిన మేక విలువ నా జీతంలో నువ్వు కోసేవాడు. ఒకవేళ ఆ గొర్రె ఏదైనా ఈసుకుపోయి చనిపోతే గనక చనిపోయిన యొక్క గొర్రె యొక్క విలువ నా జీతంలో నువ్వు కోసేవాడు. 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేస్తే నువ్వు చాలా సంవత్సరాలు నన్ను చాలా బాధ పెట్టావు మామ అని చెప్పి ఒక రోజున భార్య పిల్లలందరినీ దగ్గర పిలిచి అన్నాడు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, మీ నాన్నగారు మమ్మల్ని వెళ్ళవడం లేదని చెప్పి ఏం చేశానంటే తన మామ అయిన లాబానుకు తెలియకుండా 4 భార్యలను, వారి పిల్లలను, ఒంటెలను, గొర్రెలను, తన కలిగిన యావదాస్తిని కూడా తీసుకుని ఏం చేశాడంటే రహస్యముగా యాకోబు ఏం చేశాడంటే మామ అయిన లాబాను వదిలిపెట్టి వచ్చేసాడు. యాకోబు ఎప్పుడైతే దూరం అయిపోయాడో 3 రోజుల తర్వాత యాకోబు తన పిల్లలు ఇక్కడ లేరన్న సంగతి లాబానుకు అర్థమైంది. లాబాను అనుకున్నాడట, నాకు చెప్పకుండా నా పిల్లలను తీసుకున్న ఆస్తి తీసుకుని వెళ్ళిపోతాడా, వీడి సంగతి వీడి అంతు తేలుద్దామని చెప్పి బయలుదేరితే ఆ రాత్రి యెహోవా దేవుడు లాబానుకి దర్శించాడట. లాబాను దర్శించాడట, లాబానా యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, యాకోబు కానీ ఏ హాని చేయడానికి వీలు లేదు, నువ్వు సమాధానంగా వెళ్ళి సమాధానంగా వెనక్కి తిరిగిరా, అతనికి ఏ కీడు చేయడాన్ని నువ్వు చేయకూడదని దేవుడు లాబానుతో మాట్లాడాడట. 3 రోజులు ప్రయాణమై వచ్చేస్తున్నాడు. 3 రోజులు ప్రయాణమై వచ్చేస్తున్నటువంటి ఈ యాకోబు దగ్గరికి లాబాను వారి ఇంట్లో పనివారు వారి కుమారులందరూ బయలుదేరి లాబానును యాకోబును వెతుక్కుంటూ వారు వచ్చినప్పుడు వారు గిలాదు దగ్గరకు వచ్చేసరికి దొరికారట. గిలాదు దగ్గరకు వచ్చేసరికి దొరికేసరికి లాబాను వారి పిల్లలని వాళ్ళని చూసి అంటాడు, మీరు ఎందుకు దొంగల వల్ల వచ్చారు, మా దేవతల విగ్రహాలు మీరు ఎందుకు దొంగలించారు, వీళ్ళు నా పిల్లలే కదా, ఇది నా ఆస్తే కదా, అయినా నువ్వెందుకు దొంగలాగా వచ్చావు, నేను ఇంటికి వెళతానంటే కనుక నిన్ను దొరలాగా నీకు మేళం పెట్టి నీకు మంచి డీజే పెట్టి నిన్ను పంపించేవాడిని కదా, సంతోషంగా పంపించేవాడిని కదా అని అనేసరికి యాకోబు అంటాడు, నీ సంగతి నాకు తెలిసిలే మాంగారు, పైకి ఒక మాట్లాడుతూ లోపల నువ్వు చేసే పని ఒకటి, ఏమి లేదు అసలు విషయం చెప్పమన్నాడు. అసలు విషయం చెప్పమంటే అప్పుడు లాబాను అంటాడు, గత రాత్రి దేవుడు నన్ను దర్శించాడని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు, గత రాత్రి నీ దేవుడు నన్ను దర్శించాడు, నీకు నాకు గొడవ లేకుండా. ఇక ఇది మొదలుకొని ఈ గిలాదు మొదలుకొని నువ్వు నా యొక్క ప్రాంతంలోకి రాకుండా, ఇక్కడ నుంచి మరలా తిరిగి నువ్వు నా దగ్గరికి రాకుండా, ఇది సరిహద్దుగా మనం పెట్టుకొని నీకు నాకు ప్రమాణము చేయించుకుందామని చెప్పి అక్కడ ఒక రాళ్ల కుప్పను వేశారు. ఏంటా రాళ్ల కుప్ప? 31వ అధ్యాయంలో మనకు కనపడుతూ బిడ్డలారా. ఆ రాళ్ల కుప్పలో పెట్టిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఇప్పుడు యాకోబు ఆ రాళ్ల కుప్పను దాటి లాబాను యొక్క దేశంలోకి ప్రవేశించకూడదు. ఇప్పుడు రాళ్ల కుప్ప యువతల నుంచి తన ఇంటికి వెళ్ళాలంటే అక్కడ అన్న చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్దామంటే మామ రావద్దంటున్నాడు, ముందుకు వెళదామంటే అన్న చంపడానికి రెడీగా ఉన్నాడు. అన్న దగ్గరికి వెళితే కనుక చంపుతాడేమో అని భయం వేసి ఏం చేశాడంటే ముందేమో కానుక పెట్టాడట. ఆ కానుక మామూలు కానుక కాదు, 500 గాడిదలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, 200 300 గొర్రెలు ఉంటాయి. అది చిన్న కానుక అంటాడు. మళ్ళీ ఎవరు? యాకోబు. ఇన్ని జంతువులు ఇచ్చి అవి ముందు పెడతాడు, తర్వాత లేయా యొక్క దాసిని పెడతాడు,
తర్వాత రాహేలు యొక్క దాసిని పెడతాడు, ఆ తర్వాత లేయను పెడతాడు, ఆ లేయ తర్వాత రాహేలుని పెడతాడు, రాహేలు వెనకాల యాకోబు ఉంటాడు. అన్న దగ్గర నుంచి సైన్యం వస్తే ముందు కానుక చూసి సమాధాన పడితే పర్లేదు. కానుకొద్దు, నాకు ఎవరొద్దు, నాకు యాకోబు కావాలంటే కనుక ముందు ఎవరిని వేసేస్తాడు? లేయ యొక్క దాసిని వేసేస్తాడు. లేయ దాసి అయిపోయిన తర్వాత ఎవరున్నారు? రాహేలు దాసి ఉంది. రాహేలు దాసి అయిపోయిన తర్వాత ఎవరున్నారు? లేయ ఉంది. లేయ తర్వాత ఎవరున్నారు? రాహేలు ఉంది. ఆఖరిని ఎవరున్నారు? వీళ్ళందరినీ లైన్గా పెట్టి 2 గుంపులుగా చేసి వీళ్ళందరిని పంపించి యాకోబు మాత్రం యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడట. యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు. బిడ్లారా, తెచ్చుకున్న ఆస్తి పంపించేశాడు, భార్యలను పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, వజ్రాలు వైడూర్యాలు పంపించేశాడు, తనకున్న పశువులందరిని పంపించేశాడు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. వెనక్కి వెళ్దామంటే మామ రానివ్వడు, ముందుకెళ్దామంటే అన్న చంపేస్తాడు. ఇక దిక్కు తోచని స్థితిలో, ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో, ముందు చూస్తే నొయ్యి వెనకాల చూస్తే గొయ్యి అన్న సమయంలో ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు యబ్బోకు రేవు దగ్గర, యాకోబు మగ సిరిగలవాడై ఎవరితో పెనుగులాడాడట? దేవునితో పెనుగులాడాడట. వారు ఒక నరుడు దేవునితో ఏం చేశాడట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరితో పెనుగులాడాడట? వినండి బిళ్ళారా, వెనకాలకి వెళ్తాక లేదు మామరానివ్వడు, ముందుకెళ్తే ఎవరు చంపేస్తారు? అన్న చంపేస్తాడు. దిక్కు ఎవరంటే దేవుడే దిక్కను తెలిసినటువంటి యాకోబు చేసిన గొప్ప అద్భుతమైన పని ఏంటంటే ఒంటరిగా మిగిలిపోయి దేవుని యొక్క కాళ్ళు పట్టుకున్నాడట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బిడ్లారా, ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో, ఏ ఆలోచన చెయ్యాలో తెలియని స్థితిలో, ఏ నిర్ణయము తీసుకోవాలో తెలియని స్థితిలో, ఎటువైపు వెళ్ళాలో తెలియని స్థితిలో, ఏ కార్యము చెయ్యాలో తెలియని స్థితిలో, ఏది చేస్తే ఏమవుతుందన్న భయపడుతున్న సందర్భంలో, వెనకెళ్తే వీళ్ళతో ప్రాబ్లం, ముందుకెళ్తే వాళ్ళతో ప్రాబ్లం అని నీకు అనిపించినప్పుడు, ఒకవేళ వెనకకు వెళితే వారు నన్ను తిట్టుకుంటారు, ముందుకెళ్తే వీరు నన్ను తిట్టుకుంటారు అన్నటువంటి సమస్య నీకు వచ్చినప్పుడు, అన్ని రకాలైనటువంటి కష్టంలో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఆ పరిస్థితిలో, ఎటు వెళ్ళి మనం ఏ కార్యము చెయ్యాలని అవగాహన లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు, నీ మతికి తట్టనప్పుడు, నీ బుద్ధికి తట్టనప్పుడు, నీవు నేను చెయ్యాల్సిన ఏకైక మార్గం ఏమిటంటే మనము యేసయ్య పాదాలు పట్టుకోవడం ఒక్కటే మనకి శరణ్యము. దేవుని బిళ్ళారా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య పాదాలు పట్టుకోవడమే మనకి శరణ్యము. ఇప్పుడు వినండి, ఎక్కడికి వచ్చాడట యాకోబు? యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుని ఏం చేశాడట? హోషేయ అంటాడు 12వ అధ్యాయంలో, హోషేయ 3-4 వచనాల్లో అంటాడు, అతను చెప్పే మాట ఏంటంటే దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడనేమో ఇక్కడ రాయబడి ఉంటుంది. కానీ హోషేయ గ్రంథము మనం చూస్తే గనక 12వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చూస్తే గనక యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. ఎలాగూ పోరాడాడట? తెల్లవారులు ఆయన పాదములు పట్టుకొని కన్నీరు కార్చుచు ఏ దేవుని దగ్గర బతిమాలుకున్నాడట. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. పోరాడడం అంటే ఏమిటి? దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కార్చుచు ఏం చేశాడట? దేవుణ్ణి బతిమాలుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవునితో యుద్ధము చేశాడని కాదు, అలాగని రాయబడుతుంది. కానీ యాకోబు చేసిన పని ఏమిటంటే ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చుచు, నీవు నన్ను దీవిస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభు, వెళ్తే మా అన్న చంపేస్తాడయ్యా, వెనకకు మా మామ రావద్దంటున్నాడయ్యా. ఏంటి దీవెన? ఏ దీవెన కావాలి అని అంటే బోళ్ళంత ఉంది యాకోబుకి. 4 భార్యలు ఉన్నారు, 12 మంది కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉన్నది, బోళ్ళన్ని పశువులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి.
ఇహలోక సంబంధించిన ఆశీర్వాదము, ఐశ్వర్యము చాలా ఉంది యాకోబు జీవితంలో. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తన ప్రాణము కాపాడుకోవాలి, దైవ దీవెన ఆశీర్వాదం కాపాడుకోవాలి. యాకోబు అంటాడు, అయ్యా నీవు నన్ను దీవిస్తే కానీ నేను ఇక్కడి నుంచి నీ పాదాలు నేను వదలనంటాడు. తెల్లవారు వరకు ఇదే మాట్లాడండి, నువ్వు నన్ను దీవించు ప్రభువా. దేవుడు అన్నాడట, నీ పేరేంటో చెప్పరా అని అడిగాడట. లేదు ప్రభువా నువ్వు నన్ను దీవించమన్నాడట. అలా కాదు, నీ పేరేంటో చెప్పమన్నాడట. ఇంతకీ దేవుడికి యాకోబు పేరేంటో తెలీదా? తల్లి గర్భములో ఉండగానే చూచినవాడని చెప్పాడు. ఏ పేరు పెట్టాలో తెలిసినవాడు, పేరు పెట్టి పిలవక ముందే నువ్వు పిండముగా ఉండగా తల్లి గర్భములో చూసినవాడు. నీ స్థితిగతులు ఎరగడా? నీ పేరు తెలియదా? యాకోబు పేరు దేవునికి తెలియదా? కానీ యాకోబు ద్వారా చెప్పిద్దామని దేవుడు తలంచాడు. ఈ మధ్యాహ్నం ఒక మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నువ్వెవరవో నీ స్థితి ఏమిటో దేవుని దగ్గర ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎంతోమందిని మోసం చేయొచ్చుగాక, తల్లిదండ్రులను మోసం చేయొచ్చుగాక, ఫ్రెండ్స్ను మోసం చేయొచ్చుగాక, స్నేహితులను మోసం చేయొచ్చుగాక, నీ భర్తను మోసం చేయొచ్చుగాక, నీ భార్యను మోసం చేయొచ్చుగాక, నీ ఇరుగు పొరుగు వారిని మోసం చేయొచ్చుగాక, కొన్ని సందర్భాల్లో నిన్ను నువ్వే మోసం చేసుకోవచ్చుగాక. ఇహలోకములో నువ్వు ఎంతమందిని మోసం చేసినా నిన్ను నువ్వు మోసం చేసుకున్నా మోసము చెయ్యలేనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఎప్పుడు యథార్థమే చెప్పాలి, యథార్థమే చెప్పాలి, నిజమే పలకాలి, యథార్థమే పలకాలి. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరేంటో చెప్పమంటే నన్ను ఆశీర్వదించమంటే తెల్లవారుతుండగా కూడా పేరు చెప్పడం ఇష్టపడలేదు దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడట తుంటి నరము మీద కొట్టాడట. తొడ మీద కొట్టగా తుంటి నరము ఇరిగిపోయిందట. ఇరిగిపోయినా కానీ నన్ను దీవించమంటున్నాడు. దెబ్బలు తింటున్నా కానీ నిజస్థితి యాకోబు ఒప్పుకోవట్లా, నిజస్థితి యాకోబు ఒప్పుకోవట్లా. తనలో ఉన్న మోసాన్ని ఒప్పుకోవట్లా, తనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఒప్పుకోవట్లా. కానీ దేవా నన్ను దీవించమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ముందు నీ బ్రతుకేటో, నీ పాపమేటో, నీ తప్పేటో నువ్వు ఒప్పుకోరని నేను దీవిస్తానంటున్నాడు దేవుడు. కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడతలా, నన్ను దీవించమంటున్నాడు. ఇక తెల్లవారిపోతుంది. ఫైనల్గా యాకోబు అనుకున్నాడు, నా పేరు చెబితే కానీ, నా స్థితి చెబితే కానీ దేవుడు నన్ను దీవించడేమని చెప్పి వెంటనే ఏమన్నాడు, అయ్యా నేను మోసగాడినయ్యా అన్నాడు. మీలో చాలామంది ఇదే ప్రాబ్లం అండి. మనం చేసే ప్రతి పని ఎవరు చూస్తారండి? ఎక్కడికి వెళ్ళి ఎవరు చూస్తారండి? ఏ స్థితిలో ఉన్న ఎవరు చూస్తారండి? నీ కష్టంలో చూసిన దేవుడు, నీ రోగములో చూసిన దేవుడు, నీ కష్ట సమయంలో నిన్ను చూసిన దేవుడు. నువ్వు చేస్తున్న ప్రతి పని, సెల్ ఫోన్తో ఏం చేస్తున్నావో, రహస్యంగా ఏం చేస్తున్నావో, నీ మనసులో ఏమనుకుంటున్నావో, నీ ఆలోచనలో ఏమనుకుంటున్నావో సమస్తాన్ని చూడగలిగిన, గ్రహించగలిగిన వారు ఎవరున్నారండి? చెప్పటం లేదండి. మరి ఆయన దగ్గర మనం ఏమి దాయగలమండి? ఆయనకు మరుగై ఉన్నది ఏమైనా ఉందంటారా? మరి యాకోబుకు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదండి. వచ్చిన వెంటనే తొడ విరగకముందే, తుంటి నరము విరగకముందే అయ్యా నేను మోసగాడను ఒప్పుకుంటే కనుక వెంటనే దేవుడు అనేవాడు, ఇక నుంచి నువ్వు మోసగాడువు కాదురా, జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టును కదండి. తుంటి నరం విరిగిపోవాలి, తెల్లవారిపోవాలి. అప్పుడు కానీ యాకోబు అన్నాడు, నేను మోసగాడనయ్యాను. ఆఖరికైనా ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండు చేతుల పైకి ఎత్తండి. ఇప్పటికీ ఒప్పుకొని యాకోబులు ఎంతోమంది నా ముందు ఉన్నారు. కానీ ఆయన తెల్లవారుచుండగా ఒప్పుకున్నాడు. యాకోబు ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషుల దగ్గర ఒప్పుకోవద్దండి. బిడ్డ నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మన స్థితి మన దేవుని దగ్గర మనం ఏం చేయాలి చెప్పాలండి. గట్టిగా చెప్పండి. అంటది ఒక నరుడు దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడు. చెప్పండి, మన ఎవరితో గెలిచాడట? దేవునితో. అక్కడ ఎవరున్నారు మనుషులు? అక్కడ ఎవరున్నారండి మనుషులు? దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు మనుషులు? ఎవరు లేరు. యాకోబుని యాకోబు జయించాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాలంటే, పాపం అనేది ఉందే, ఆ పాపాన్ని పశ్చాత్తాపంతో జయించాడు.
ఆ పాపాన్ని ఒప్పుకోలుతో జయించాడు. నేను దుర్మార్గుడినయ్యా, దుష్టుడినయ్యా, మోసగాడినయ్యా, చాలా మోసం చేశానయ్యా, ఇదిగో నా పేరు మోసగాడయ్యా, నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా అనగానే దేవుడు అన్నాడు, నా దేవుడు ఎంత గొప్పడంటే, ఎంత ఘోర పాపి అయినా తప్పు చేశానయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే కనుక ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి, నా యేసయ్య ఒక్కడేనండి క్షమించి ఆదరించి హక్కును చేర్చుకొని నిన్ను నిలబెట్టి బలపరిచేది నా ప్రభువు ఒక్కడేనండి. రెండు చేతుల పైకి ప్రభువుకు స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి, నా యేసయ్య ఒకడే తప్ప. తప్పు చేస్తే చంపేయమందండి లోకం, తప్పు చేస్తే రాళ్ళు ఇచ్చి కొట్టమందండి ధర్మశాస్త్రం, తప్పు చేస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయమందండి మన లోకం. కానీ ఒక్కడే కలవరుసలో చేయి చేపన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని ఏం చేయమన్నాడు. క్షమాపణ అనేది నా యేసయ్యలో తప్ప లోకంలో ఎక్కడ దొరకదండి. స్తోత్రం కలుగునుగాక. అలాంటి శ్రమలో ఎవరి పాదాల దగ్గరికి వచ్చాడంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. ఎవరు? యాకోబు. 7వ శ్రమ. కుటుంబం అంతా చాలా చిన్న భిన్నం అయిపోయింది తెలుసా అండి. మీరు చదవండి, కాండము 34వ అధ్యాయం 1-2 వచనాలు. లేయా లేయా యాకోబునకు కనుక కుమార్తె అయిన దేనా చూడవెళ్ళింది. ఏమిడికి అంత అవసరం అంటారా? సిటీలో సోకులు చూడడానికి వెళ్ళిందంట అమ్మగారు. యాకోబు కుమార్తె అయిన దేనా లేయాకు కనిన ఒక కుమార్తె దేనా సిటీలో సోకులు చూడడానికి వెళ్ళిందంట. సోకులు చూస్తాకి వెళ్తే కుర్రాళ్ళు కుదురుగా ఉంటారా? వెళ్ళిన అమ్మాయిలు ఏమైనా కుదురుగా ఉంటారా? ఆ షెకెము యొక్క రాజుగుడికి వచ్చాడు. రాజుగారి కొడుకు రాగానే చూసింది, వాడు ఈ అమ్మాయిని చూశాడు, నచ్చింది, తీసుకెళ్ళాడు, రేప్ చేసి పారేశాడు. దైవభక్తిలో పెరిగిన కుటుంబంలో పెరిగినటువంటి స్త్రీ అమ్మాయి సోకులు చూడడానికి వెళ్ళింది. సోకులు చూడడానికి వెళ్ళి ఒక అబ్బాయి వాళ్ళలో పడింది. నెంబర్ 1 ఏం జరిగిందంటే రేప్ చేయబడింది. కూతురు రేప్ చేయబడింది. కూతురు రేప్ చేయబడింది అన్న సంగతి విన్నటువంటి దాని అన్నలు, లేయా కొడుకులు షిమ్యోను, లేవి, వాళ్ళిద్దరు ఏం చేశారంటే కత్తులు పట్టుకెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. కూతురేమో రేప్ చేయబడింది, కొడుకులు ఇద్దరేమైపోయారు? హత్య చేసేవాళ్ళు అయిపోయారు. మూడవదిగా పెద్ద కుమారుడైనటువంటి రూబేన్ ఏం చేశాడంటే తన పినతల్లి అయినటువంటి పిల్ల తల్లితో వ్యభిచారం చేశాడు. అంటే యాకోబు యొక్క పరుపును అపవిత్రం చేశాడు పెద్ద కుమారుడైనటువంటి రూబేన్. 4వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, యోధ తన ఇంటిని వదిలిపెట్టి, అనగా తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, తన అన్నదమ్ములను వదిలిపెట్టి ఊరికి దూరంగా వెళ్ళిపోయాడు యోధ. యాకోబు ఎంత గొప్పోడో. పుట్టుకలో శ్రమ పొందాడు, తల్లిదండ్రుల ప్రేమలో శ్రమ పొందాడు. మూడవదిగా యాషావు తన తమ్ముడైన యాకోబు మీద ఏం పెట్టాడు? అన్న ద్వారా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మామ ద్వారా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. తర్వాత రాహేలు ద్వారా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. తర్వాత ఇంకెవరి ద్వారా శ్రమ వచ్చింది? ఒంటరిగా ఏం చేయాలో తెలియక ఒంటరిగా మిగిలిపోయాడు. 7వదిగా మనం చూస్తే బిడ్డారా, కుటుంబం అంతా చెడిపోయి పాడైపోయి ఎవరికైనా చల్లా చెదిరైపోయినా కానీ శ్రమలో దేవుడట యాకోబునంట వదిలిపెట్టలేదట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు అంటాడు, నా శ్రమలో నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గములో నాకు తోడుగా ఉండిన దేవునికి బలిపీఠము కట్టెదనని చెప్పి తన అవసాన కాల దశలో కూడా కర్ర మీద తన చెయ్యి ఆనిచి, ప్రభువా, నా దేవా, నా తండ్రి, నువ్వు లేకపోతే, నా శ్రమలో నువ్వు లేకపోతే, నువ్వు తోడుగా లేకపోతే నేనేమైపోదును, నా పుట్టుకలో ఏమైపోదును, నా యొక్క తండ్రి దగ్గర ఏమైపోదును, నా అన్న దగ్గర ఏమైపోదును,
నా మామ దగ్గర ఏమైపోదును, నా భార్య దగ్గర ఏమైపోదును, నా ఒంటరి బ్రతుకులో ఏమైపోదును, నా కుటుంబము చెల్లా చెదరైపోయిన తర్వాత నేను ఏమైపోదును, వీటన్నిటిని నా శ్రమలో తట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఒక్కడవే నాకు తోడుగా ఉన్నావయ్యా. అందరూ వదిలిపెట్టారయ్యా, నువ్వు ఒక్కడవే తోడుగా ఉన్నావయ్యా, నువ్వు ఒక్కడవే తోడుగా ఉన్నావయ్యా. నేను వెళ్ళిన ప్రతి చోట నాతో వచ్చి నన్ను బలపరిచావయ్యా. నీకు నమస్కారము బాబు అని కర్ర మీద మరణ సమయంలో దేవుణ్ణి చూసి నమస్కారం చేస్తున్నాడంట యాకోబు. యాకోబు నమ్మిన దేవుడే నా దేవుడు. ఆయనకు శ్రమలో తోడుగా ఉన్న దేవుడే నాకు శ్రమలో తోడుగా ఉన్నాడు, నీకు శ్రమలో తోడుగా ఉంటాడు. ఈ మధ్యాహ్నం పైకి లేచి ఒక్క మాట ఆయనకి నమస్కారం చేద్దామా? ప్రభువా, జ్ఞాపకం చేసుకుందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? లేచి నిలబడి బైబిల్ కింద పెట్టండి, రెండు చేతులు పైకి ఎత్తుదాం, ప్రభు వైపు చూద్దాం. బిడ ఒక్క మాట చెప్తున్నాను, యాకోబు విషయంలో కొన్ని మాటలు మీకు నేను చెప్పాను. కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు చూడండి.